ఇప్పుడు అవునా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే నా నా పర్స్పెక్టివ్ కాదు కానీ ఉమ్, మీ పర్స్పెక్టివ్ చెప్పండి. ఉమ్. మీరు యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన హిస్టరీలో ఉన్నారా లేదా, అంటే లేకపోతే ఇది అది మిత్? నేను చెప్పలేనన్నా, ఎందుకంటే అలాగే అంటే హిస్టరీ ప్రకారంగా అయితే ఈ లేదన్నా. నేను ఈ జీసస్ వాజ్ ఇన్ ద వాజ్ హిస్టరీ. ఇన్ ద హిస్టరీ ఆర్ మిత్? అంటే అకార్డింగ్ టు ద హిస్టరీ నో ఎవిడెన్స్. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ నో ఎవిడెన్సెస్ అని? అంటే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ లేవని, ఆయనకి ఎవిడెన్స్ లేవని? అంటే లేవని చెప్పడానికి ప్రూఫ్స్ చూపించడానికి ఏమి ఉండదు. ఉంది అన్న వాళ్ళు మాత్రమే ప్రూఫ్ చూపించగలగాలి. సో ఎందుకంటే అలా కదా మీ దగ్గర లేదు అనడానికి ప్రూఫ్స్ కావాలి కదా. ఇప్పుడు సపోజ్ సంథింగ్, ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్ లో లోపల ఏం లేదు అనడానికి ఆధారం ఏంటి? ఏం లేకపోవడమే లేదు అంటే నువ్వు చూపించాలి కదా. అంటే ఇలా చూపిస్తే నాకు తెలుస్తుంది. బాక్స్ లో ఏం లేదంటే అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకు కదా. అలా కదన్నా, ఇప్పుడు ఎవరైనా ఉందన్న దానికి మాత్రమే ప్రూఫ్ చూపించగలరు, కానీ లేనదన్న దానికి ప్రూఫ్ చూపించలేరన్నా. ఇప్పుడు లేదన్నది కూడా ప్రూఫ్ చూపించాలి కదా. అలా చూపించలేరన్నా. లేదన్న దానికి ప్రూఫ్ ఎక్కడ? ఇప్పుడు అక్కడ లేని దాన్ని ఎలా చూపించగలరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము, సెల్ఫ్ లో ఒక బాక్స్ ఉంది అని చెప్పేసి చెప్తాము అని మీరు చెప్పారు. నేనేమంటున్నాను, అక్కడ లేదని చెప్పాను. సో నేను లేని దాన్ని, అంటే అక్కడ లేదు, అది లేని దాన్ని ఇదిగో లేదు చూడు అని చెప్పేసి ఎలా చూపించగలను నేను? ఉన్నది కాబట్టి మీరేం చేయాలంటే ఇదిగో ఉంది, ఇదిగో బాక్స్ అని చెప్పేసి మీరు చూపించాలి. అలా కాదు. ఇప్పుడు లేదు అనడానికి కూడా చూపించడం అంటే ఏంటంటే, సరే ఓకే, నాకు అర్థం ఏదైనా ఎగ్జాంపుల్. అలా కాదు నేనేమన్నానంటే, లేదు అనడానికి కూడా యు ఆర్ ఇన్ ద సైడ్ ఆఫ్ క్రిటిక్స్ అంటే ఏంటంటే తెలుసా? సపోజ్ నీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు, సపోజ్ మీకు ఫైర్ గురించి తెలుసు, ఫైర్ కాల్తుంది, అది డేంజర్ అని తెలుసు. ఓకే, చిన్నపిల్లవాడికి ఫైర్ గురించి తెలియదు. అంటే మీరేంటి, ఫైర్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది, ఓకే, పిల్లోడికి తెలియదు. ఓకే, సో ఫైర్ గురించి తెలుసు కాబట్టి యూ కెన్ మేక్ ఏ క్రిటిక్స్. అంటే మీరు దాని గురించి మీరు ఒక అంటే క్రిటిక్స్ అంటే ఏంటి, అలా చేయకూడదు, ఇలా చేయాలి, అది కాదు ఇది అని యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఫైర్ కదా. అంటే అది లేదు, ఇది ఉంది, అక్కడ ఫైర్ లేదు, ఫైర్ ఉంది అని మీకు ఐడియా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకదానికి మనం ఎప్పుడైతే క్రిటిక్ చేస్తున్నామని అంటే ఏంటంటే, వెన్ వీ నో వెరీ వెల్, మనం తెలియకుండా మనము క్రిటిక్స్ చేస్తే అది క్రిటిక్స్ కాదు, లేకపోతే మనం దాన్ని అది సరైన పద్ధతి కాదు. నేను అంటే దట్ ఈస్ నాట్ ఏ రీజనబుల్ ఆర్గ్యుమెంట్ అంటాను నేను. ఓకే, నేనేమంటున్నా అంటే, చెప్పండి. ఒకటి లేని దాన్ని ప్రూవ్ చేయలేము అని చెప్పేసి నేను అంటున్నాను. ఓకే, నేనేమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు లేని దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దెన్ నేను మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏదన్నా ఒక how you came to conclusion Jesus is not there? Because history says there is no Jesus. Yes, చూసారా, There is no evidence. ఏమంటారా? అంటే మీరు ఆల్రెడీ చూసారు, అంటే మీరు అనాలిసిస్ చేశారు, లేకపోతే యూ గో త్రూ ద హిస్టరీ, యూ వెంట్ దేర్, యూ చర్చ్ ఇట్ సమ్వేర్. ఓకేనా? అంటే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి, మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు క్రిటిక్ చేస్తున్నారు. అవును, అర్థమవుతుందా? మీకు తెలుసు కాబట్టి క్రిటిక్ చేస్తారు, తెలియకుండా మీరు క్రిటిక్ చేయట్లేదు కదా. అవును, అదే కావాలి నాకు. మీకు ఏం తెలుసు అని మీరు క్రిటిక్ చేస్తున్నారు అడుగుతున్నాను నేను. నేను అదే అంటున్నా. నేను హిస్టరీ బేస్ చేసుకొని అక్కడ ఏమీ లేదు, జీసస్ గురించి ఎవిడెన్స్ లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే, మీరు మీరు చెప్పండి అంటున్నాను నేను. నాది మీకే కాదు, మీదే నాకు కావాలి. ఎందుకంటే నేను అన్నా లేదని చూపించడం అసాధ్యం అన్నా. వెళ్ళాను,
నేను అవును. హిస్టరీలోకి వెళ్ళాను నాకు ఓకే. నాకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు, పిరమిడ్స్ నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి మీ దగ్గర నుంచి. అదే కాంక్రీట్ ఎవిడెన్స్ నేను చెప్తా ఉన్నాను. ఫర్ చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి. పిరమిడ్స్ ఉన్నాయి. నేను పిరమిడ్స్ ఉన్నాయి. నేను సడన్ గా ఇప్పుడు పిరమిడ్స్ లేవని చెప్పేసి అన్నాను అనుకో, ఉమ్. మీరేమంటారు? ఇగో ఇక్కడ ఉన్నాయి కదా పిరమిడ్స్ అని చెప్పేసి మీరు ఆ ఫోటోలు కానీ లేకపోతే హిస్టరీలో కానీ మ్యూజియంలో కానీ అంటూ అక్కడికి వెళ్ళిన వాళ్ళ దానిలో గురించి కానీ అవి తీసి మీరు చూపించి నాకు ప్రూఫ్ చూపించు. నువ్వు లేవని ఎలా చెప్తున్నావు ఏంటి, ఇగో ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తాను. అండ్ నేను ఇంకోటి తాజ్ మహల్ లేదు అని చెప్పి చెప్తాను. కానీ మీరు తాజ్ సరే. మహల్ ఉంది అని చెప్పేసి మీరు నాకు ప్రూఫ్ చూపించట్లేదు. ఇప్పుడు నేను లేదు అంటున్నానంటే అక్కడ ఉమ్. మీరు ఇగో ఎవిడెన్స్ అని మీరు చూపించాలి. నేను అలా కాదు, అలా కాదు. హిస్టరీ బేస్ అలా కాదు. చేసుకొని ఇప్పుడు నేను హిస్టరీలో ఏమంటున్నానంటే అలా కాదు సార్. నేను కాదు సార్, ఏమంటున్నానంటే హిస్టరీలో పిరమిడ్స్ ఉన్నాయి, అలెగ్జాండర్ కు సంబంధించింది ఉన్నాయి, గ్రెకో రోమన్ కు సంబంధించింది ఉన్నది, బబులోనియన్ కు సంబంధించిన ఉన్నాయి, మొసపొటేమియన్ కు సంబంధించినవి ఉన్నాయి, పిరమిడ్స్ కు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ జీసస్ గురించి ఎందుకు లేదు? ఎక్కడ కూడా లేదు. నేను దాని గురించి నేను చెప్పాను. అది బేస్ ఓకే చేసుకొని చెప్పాను నేను. ఓకే. పోనీ మీకు ఇజ్రాయెల్ హిస్టరీ తెలుసా మీకు? బైబిల్ ప్రకారంగా తెలుసు సార్. బైబిల్ ప్రకారం కాదు, ఉమ్. బైబిల్ ప్రకారం వెళ్ళకూడదు. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్, అది కూడా తెలుసు. మీ ప్రకారం ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం ఎక్స్టర్నల్ హిస్టరీ మనం బేస్ చేసుకుని మాట్లాడాలన్నమాట, అంతే. బైబిల్ ప్రకారం వెళ్ళకూడదు. హిస్టరీ గురించి మాట్లాడాలంటే మళ్ళీ మీరే ప్రాబ్లమ్స్ లో పడతారేమో. ఓకే. ప్రాబ్లం ఎందుకంటే ఆయన చరిత్రలో వచ్చాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు, ఉమ్. ఆయన హీ వాజ్ ఇన్ హిస్టరీ. Mystery. అర్థం కాలేదు. మిస్టరీయా? హిస్టరీ హిస్టరీ. హిస్టరీ. ఓకే. హిస్టరీ. ఓకే. ఆయన హిస్టరీలో ఉన్నాడు, మేము నమ్ముతున్నాము. ఓకే ఓకే. అది నేను నిరూపించక్కర్లేదు. ఓకే. లేదు సార్, హిస్టరీలో ఉన్నప్పుడు నిరూపించాలి సార్. ఇప్పుడు నేను తాజ్ మహల్ ఉందని చెప్తున్నాను. సో అక్కడ ఉంది, ఆగ్రాకి వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. అండ్ ఇగో ఉందనడానికి చెప్తా ఉన్నాను. చార్మినార్ ఉందని చెప్తున్నాను. చార్మినార్ ఇగో పాత బస్సుకి వెళ్ళండి. ఒక్క నిమిషం అర్జెంట్ కాల్ వస్తుంది. ఒక్క నిమిషం ఓకే. అర్జెంట్ గడిగడి ఫోన్ చేసిన రిపీటెడ్ గా, ఏంటి అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏంటి అర్థం కాదు. ఒక్క నిమిషం. హలో హలో, చెప్పండి. సారీ కాల్ చేశారు క్లారిటీ కోసం అని. అంటే బ్రదర్ నేనేమంటానంటే, మీరు యు ఆర్ ఇన్ ద స్టేజ్, మీరు ఎట్లున్నారంటే ఇప్పుడు నువ్వు రాంగ్ ఆర్ రైట్ అని మీరు చెప్పే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు, అవునా కదా? హూ ఇస్ జీసస్ ఈజ్ నాట్ దేర్ అని చెప్పడం అంత ఈజీ కాదు. ఇలా మామూలుగా ఏ ఎవిడెన్స్ లేకుండా, లేకపోతే ఏ బేసిస్ లేకుండా దిస్ ఈజ్ నాట్ దేర్ అని చెప్పడానికి అది అంత ఈజీ కాదు అది. సో నేను అదే అడుగుతున్నాను సార్. నా క్వశ్చన్ కూడా నేను పెట్టిన తమ్మునేల్ కూడా రాంగ్ కాదు సార్. నేను అదే చెప్తున్నాను. ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్. హూ ఇస్ జీసస్? ఐ నీడ్ లెట్స్ టాక్ అని చెప్పేసి నేను అన్నాను. సో మీరు వచ్చేసి ఇగో పలానా వ్యక్తి జీసస్, పలానా అతను జీసస్, ఇగో పలానా టైంలో ఉన్నాడు, ఇప్పుడు నేను మోడీ గురించి అడిగాను. హూ ఇస్ మోడీ అని చెప్పేసి సార్, హూ ఇస్ మోడీ అని చెప్పేసి నేను అడిగాను. హూ ఇస్ లేకపోతే రాహుల్ గాంధీ అని చెప్పేసి నేను అడిగాను. దానికి మీరు ఏం చేయాలంటే ఇగో పలానా వ్యక్తి, పలానా వాళ్ళు, ఇగో ఇక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇది చేశారు అని చెప్పేసి అది చెప్పాల్సిన బాధ్యత మీది. నేను నేను పెట్టాను. జీసస్ ఉన్నారా లేదా అడిగాను నేను మిమ్మల్ని. మీరేమన్నారు? సింపుల్ గా జీసస్ లేదని చెప్పారు. అవును సార్, హిస్టారికల్ గా ఎవిడెన్స్ లేదు సార్. లేవని చెప్పారు. అదే నాకు కావాలి. అంటే మీరు ఎక్కడ చూసారు? ఏ హిస్టరీలో చూసారు? మీరు ఎక్కడ చూసారు? మీరు అంటే నాకు ఇది అసలు రాంగ్ క్వశ్చన్ సార్. అది నేనేమంటున్నా, రాంగ్ క్వశ్చన్ కాదు. జీసస్ లేదనడానికి హిస్టరీలో లేకపోతే నేనేమంటాను హైదరాబాద్ లేదంటాను సార్. నేను ఏదో బుక్ లో చదివాను సార్. నేను హైదరాబాద్ లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. చార్మినార్ లేదని చెప్పేసి నేను అంటున్నాను. అవును, నేను దాన్ని డిక్లేర్ చేసేసాను కూడా ఆల్రెడీ. చేశారు. ఓకే. మీ బాధ్యత ఏంటి? మీరు ఇగో ఇక్కడ చూడరా బాబు, ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇక్కడ చార్మినార్ కనిపిస్తుంది. నేను అలాగన్నా ఎగ్జాంపుల్ నేనేమంటాను తెలుసా? ఎయిదర్ మీరు రాంగ్ థింక్ చేయకండి. ఎయిదర్ యు ఆర్
సైకలాజికల్ ప్రాబ్లం ఉంది ఫస్ట్. ఎందుకంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు లాజిక్స్ అనేది పనిచేయదు. సార్ నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్, అది నేను నిజంగా లిటరల్ గా చెప్పండి. లేదని చెప్పేసి నేను అనట్లేదు. నేను ఏమంటాను, ఒక ఎగ్జాంపుల్ గా నేను ఇలా చెప్పాను, దానికి మీరు ఎలా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని చెప్పేసి నేను అడిగాను అంతే. ఓహో, అలా అంటున్నారా? ఓకే, హైదరాబాద్ ఉంది అని అంటే మీరు ఏ విధంగా అడుగుతారు అంటున్నారా? నేను ఇప్పుడు చెప్తాను, హైదరాబాద్ లేదు, చార్మినార్ లేదు, హుస్సేన్ సాగర్ లేదని చెప్పేసి నేను చెప్తాను. మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉందని చెప్పేసి మీరు ఎలా చెప్తారు అనేది నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. నా క్వశ్చన్ ఏంటంటే, హౌ యూర్ సేయింగ్ దట్ హైదరాబాద్ ఇస్ నాట్ దేర్? నేను ఏదో బుక్ చదివాను సార్, ఏదో చదివాను, లేకపోతే నేను ఒక పల్లెటూరులో ఉన్నాను సార్, నాకు తెలీదు. ఎవరో చెప్పారు, అరే హైదరాబాద్ లో ఇట్లా చార్మినార్ అనేది ఉంటది, ఇట్లా 4 కొమ్ములు ఉంటది, దాన్ని ఇట్లా సున్నంతో కట్టారు, అండ్ హుస్సేన్ సాగర్ ఉంటది, ఇంతకుముందు వాటర్ తాగే వాళ్ళంట, ఇట్లా ఉంటది అని చెప్పారు. నేను దాన్ని చూడలేదు కాబట్టి నేనేమన్నానంటే, ఉండదురా, అలాంటిది ఏడ ఉంటది, అప్పుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం అలాంటివి ఎలా కడతారు అని చెప్పేసి నేను అంటాను. నాకు తెలీదు, నిజంగానే తెలీదు, నేను అంటాను. అప్పుడు మీరేం చేయాలంటే దానికి లేదు ఇదిగో ఉంది అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది నా యొక్క మెయిన్ క్వశ్చన్ సార్. అది అలా కాదు సార్, మీరు అలా కాదు. ఇప్పుడు మీరు ఇలా చెప్పట్లేదు కదా. మీరు నేను అది చెప్తున్నాను, మీరు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో లేరు. మీరు ఇప్పుడు మీరు ఎలా ఇంకోటి కూడా చెప్తాను సార్. ఇంకోటి కూడా చెప్తాను. నాకు దీన్ని ఏమంటారంటే, దీన్ని ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే అంటున్నాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్, నాకు తెలీదు. అదే నేను చెప్పాను సార్ ఎగ్జాంపుల్ కూడా. నేను ఒక పల్లెటూరులో ఉన్నాను, నేను ఎప్పుడు పల్లెటూరు నుంచి బయటికి రాలేదని చెప్పేసి నేను అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఏమీ తెలీదు. అసలు ఒక తెలంగాణ అనే రాష్ట్రం ఉందని తెలియదు, అక్కడ హైదరాబాద్ ఉందని తెలియదు, హుస్సేన్ సాగర్ ఉందని తెలియదు, లేకపోతే ఏమీ తెలియదు. ఒకరు వచ్చి చెప్పారు, అలాంటిది ఉంటదిరా అని చెప్పేసి నేను చెప్పాను. సో మీరు దాన్ని ఎలా నాకు కన్వే చేస్తారు, ఇదిగో ఉంది అని చెప్పేసి? అది నేను అంటా. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో పోనీ మీరు వైజాగ్ లో కాబట్టి నేను వైజాగ్ లో ఆర్కే బీచ్ లేదని చెప్పేసి నేను అంటాను. లేదు ఉంది అని చెప్పేసి మీరు ఒక ఫోటో తీసి నాకు పంపిస్తారా, లేకపోతే ఏదైనా చేస్తారా? మీరు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అది ఆ ఇంటెన్షన్ తోటి నేను అడుగుతున్నాను సార్. అది అంటే నేను అనేది, నేనేమనుకున్నాను అంటే, మీరు అన్ని స్టడీ చేశారు, మొత్తము వరల్డ్ హిస్టరీ చూసారు, వరల్డ్ హిస్టరీ కూడా మీరు స్టడీ చేశారు, సో యూ కేమ్ టు కంక్లూజన్ నేను అనుకున్నా. అట్లా ఏమనుకోవాలి మీ గురించి? నేను ఏమనుకోవాలి? నాకు ఏమీ తెలియదు అనుకోండి సార్, నాకు ఏమీ తెలియదు. బాయిలో కప్పు లాంటివన్నీ అనుకోని మీరు అనట్లేదు సార్. అలాగే రమేష్ గారు, మీ స్టేట్మెంట్ అలా లేవు కదా. మీ స్టేట్మెంట్ ఏంటంటే, మీ స్టేట్మెంట్ చేయకండి సార్, దీన్ని ల్యాగ్ చేయకండి సార్. నేనేమన్నా స్టేట్మెంటే అదే అనుకోండి. స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్. డిక్లరేటివ్ అంటే అంటే ఒకటి మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని ప్రూవ్ చేశారు, అది లేదని డిక్లేరింగ్ అన్నమాట. ఓకే, నేను డిక్లేర్ చేశాను కదా సార్. ఒక నిమిషం సార్, హోల్డ్ ఆన్ ప్లీజ్. సో ఓకే, ఇప్పుడు మీరు నరకం ఉంది, పరలోకం ఉంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా సార్? ఇది కాన్సెప్ట్ లేదు సార్. మీరు ఏంటి సార్, నేనేమన్నా ఇప్పుడు పరలోకము నరకం ఉంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా లేదా? ఆల్ఫా ఒమేగా, అదే ఆల్ఫాబెటిక్ ఆల్ఫా ఒమేగా నేను గురించి అడగట్లేదు సార్. నేనేమన్నా తెలియకుండా మనము ఇంగ్లీష్ నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు చెప్పండి, పరలోకము నరకము ఉంది అనడానికి మీకున్న ఎవిడెన్స్ ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎవిడెన్స్ పక్కన పెట్టేసేయండి, మీరు నమ్ముతున్నారా లేదా? అలా కాదు సార్, నేను ఫస్ట్ ఇది సింపుల్ క్వశ్చన్ ప్లీజ్ డోంట్ స్కిప్. అది ఓకే సార్, నేను స్కిప్ అవడం లేదు. ఫస్ట్ వినండి, జీసస్ గురించి మనకు క్లారిటీ లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ సార్. నేను అది మర్చిపోను సార్, అదంతా తూచి అయిపోయింది. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు పరలోకాన్ని నరకాన్ని నమ్ముతున్నారా? సార్ ఇది గేట్ సార్, ఇది గేట్ లో మనం ఎంటర్ అవ్వలేదు ఇంక లోపలికి.
మనం గేట్ మరి బయట ఎలా ఉన్నాము. సార్, మరి ఎలా మీరు చెప్తారు సార్? నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే మనం నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నువ్వు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పేసి ఎలా అది చెప్తారు అది సార్? అది ఏ ఎవరికి ఎవిడెన్స్ తోటి మీరు ఎవరైతే చెప్తున్నారు సార్? అది ఎవరైతే గేట్ నుంచి బయట లోపలికి వస్తారో వాళ్ళకి చెప్తారు. అదే అర్థమైందా? సార్, మరి ఇప్పుడు పాస్టర్స్, క్రిస్టియన్స్ చెప్పేది అదే కదా. వాళ్ళు ఎవరు పోయారు, ఎవరు చూశారు, ఎవరు చెప్పారు వాళ్ళు? నేను అనేది ఫస్ట్ మన ప్రైమరీగా యేసుక్రీస్తు ఉన్నారా లేదా అనేది మనకు కావాలి ఎవిడెన్సెస్. నేను ఇది కూడా అంతేగాని ఒక ఎగ్జాంపుల్ గానే తీసుకోను సార్. నేనేమంటున్నా, ఇగో నేను ఏదో సార్ ఒక తాగుబోతోడో ఒక విధవ ఒక బుక్ రాశాడు. వాడు ఆ బుక్ లో యేసయ్య లేడు అని చెప్పేసి రాశాడు సార్. నేను ఆ బుక్ చదివేసి నేను డిక్లేర్ చేసేసాను సార్, యేసయ్య లేడని చెప్పేసి. ఓకేనా? అయితే ఉమ్, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, దానికి మీరు ఏ విధంగా చెప్పారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అదే విధంగా నేనేం అడుగుతున్నా అంటే, పరలోకము నరకము ఉంది అని చెప్పేసి బైబిల్లో రాసింది కదా. సో దీనికి పరలోక ఎవిడెన్స్ నరకం ఏంటి అని గురించి చెప్పేసి నేను అంటున్నాను. లేదు రమేష్ గారు. నేనేమంటే మనము వీఆర్ ఇన్ ద సొసైటీ దట్ టు వీఆర్ సంవాట్. మనం ఎంతో కొంత చదువుకునే వాళ్ళం, అవునా? మనం ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాం అన్నమాట సొసైటీ మీద. రమేష్ గారు యూట్యూబ్ చేస్తున్నారంటే రమేష్ గారికి ఆయన 10 మంది చూస్తున్నారంటే 10 మంది మీ జ్ఞానాన్ని చూసుకొని చాలా మంది రిలే సార్ అవుతారు. నాది జస్ట్ నాకు 1000 కూడా సబ్స్క్రైబర్స్ లేరు సార్. అదే వాట్ క్రిస్టియన్స్, ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ సార్. క్రోర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ సార్. క్రోర్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ దేర్. నేను రమేష్ గారు అలా మీరు నాతో కంపేర్ చేస్తే క్రిస్టియన్సే ఎక్కువ వితౌట్ ఎవిడెన్స్ చెప్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు మీరు నేను చెప్పింది అబద్ధము అని అంటే వాళ్ళ గురించి క్రిస్టియన్స్ వదిలేయండి చెప్పింది రమేష్ కూడా గారు. అబద్ధమే వాళ్ళ అని గురించి చెప్పేసి మీరు వదిలేయండి. ఒప్పుకోవాల్సి వస్తుంది. అలా కాదు రమేష్ గారు, నేనేమనేది వాళ్ళ గురించి వదిలేయండి. నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో ఉన్నారా లేదా అనేది కావాలా. మీరేమన్నారు లేదని చెప్తున్నారు కదా. లేదని చెప్పడానికి మనకు కాంక్రీట్ ఎవిడెన్స్ మనం ఇవ్వాలి కదా అన్నా నేను. అది సార్ అంతే. నేను ఏం చెప్తున్నాను, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అదే లేదు అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఇంత ఓపెన్ గా ఒప్పుకుంటున్నాను కదా సార్. నాకు తెలియదు, ఏమని. ఎవడో ఏదో తాగుబోతోడు రాసిన బుక్ నేను చదివేసి లేడని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. అది రైట్ రాంగ్ కూడా నాకు తెలియదు. అందుకే నేను లైవ్ పెట్టాను, మీరు నాకు చూపించండి అని చెప్పాను. ఆ బుక్ చదివేసి నేనేమన్నాను, లెట్స్ టాక్ అని చెప్పి చెప్పాను. అప్పుడు మనం ఏం చేయాలి? సరే, ఓకే. నేనేమంటానంటే చిన్న క్లూ ఇస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు లేదనడానికి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడనేది మనకు ఎవిడెన్స్ ప్రపంచ చరిత్ర అంటే ప్రపంచ చరిత్ర ఏం చెప్తుంది, వాట్ ద హిస్టరీ సేస్ అనేది మనం ఫస్ట్ డైవ్ చేయాలంటే అప్రాక్సిమేట్ కాదు సార్, యేసుక్రీస్తు గురించి హిస్టరీ ఏం చెప్తుంది సార్? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడని నేనైతే 6th లోనో 8th లోనో సోషల్లో నేను చదివాను. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టినప్పుడు అంటే 5 AD నుంచి 5 ADలో పుట్టాడనేసి, 1 ADలో నుంచి 5 AD నుంచి పుట్టాడనేసి హిస్టరీలో చూసాను నేను, జీకే బుక్లో. సార్ మీరు ఒకవేళ మీరు 5th AD అంటే బైబిల్ ప్రకారంగా కూడా ఆయన 4th AD CE మీరు AD అంటున్నారు. ఆ AD అనేది లేటర్ సెంచరీస్ తర్వాత వచ్చింది. ఓకే, అది మనకు అనవసరం. కానీ నేనేమన్నా అంటే హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు కాలంలో పుట్టాడని చెప్పేసి మాథ్యూ చెప్తాడు. లూకా ఏం చెప్తాడంటే సైరస్ కాలంలో పుట్టాడని చెప్పేసి. దేర్ ఆర్ డికేడ్స్ గ్యాప్, 10 years గ్యాప్ ఉంది. అంటే BC4 అంటే ఎర్లీ 4లో యేసయ్య పుట్టాడని చెప్పేసి మాథ్యూ చెప్తాడు. అండ్ లూకా ఏం చెప్తాడంటే సైరస్ కాలంలో, అంటే 10 years డికేడ్. సైరస్ ఎప్పుడు వస్తాడంటే మన హిస్టరీ ప్రకారంగా చేసుకుంటే 4 to 6 అంటే 10 ఎంత అవుతుంది క్యాల్కులేషన్? అదొక 4, ఇదొక 6. ఓకే, 6 ఆ టైం అక్కడ పుట్టాడని చెప్పి చెప్తాడు. సో అది బైబిల్కి కాంట్రడిక్షన్ ఉంది కదా సార్ అది. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను అనేది బైబిల్లో పిలాత్ అని ఉంటాడు. పిలాత్ అవును, బైబిల్లో చెప్పబడిన వాళ్ళు రాశారు కదా. పిలాత్ కానీ, నెక్స్ట్ యాంటియోప్ కానీ కొంతమంది ఉంటారు కదా. అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండ్రియా ఉంది. అలెగ్జాండ్రియా ఆయన 2nd century పర్సన్. అతను 3rd century పర్సన్ అలెగ్జాండ్రియా. నేనేమన్నానంటే బైబిల్లో కొంతమంది రాజులు ఉన్నారు అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు. ఓకే, రోమన్ చక్రవర్తులు పరిపాలన చేశారు. నాకు తెలిసి హిస్టరీ ప్రకారం వెళ్తే నాకు తెలిసి ఫస్ట్ AD అంటేనే మనం రోమన్ రూలింగ్ లో ఉండేది, అంతే కదా.
అవునా కదా? లేదు సో సార్. ఇది సార్ ఇది- రోమన్స్ బిఫోర్ ఉమ్, దట్ బబులోనియన్ గ్రీస్ ఇప్పుడు ఈ బబులోనియన్ ని గ్రీక్ తర్వాత వీళ్ళు చేసింది ఏమంటారంటే వీళ్ళు రివోల్ట్ లో ఉన్నప్పుడు అంటే జ్యూస్ రివోల్ట్ లో ఉన్నప్పుడు తర్వాత ఈ రోమ సామ్రాజ్యం అనేది ఈ బబులోనియన్ ని గ్రీక్ ని వాళ్ళని కాంకర్ చేసేసి గ్రెకో రోమన్ ఓకే. అంటే వాళ్ళని అవును కాంకర్ అవును. చేసి ఫస్ట్ స్ప్లిట్ గా డివైడెడ్ గా వాళ్ళు రూల్ చేశారు అకార్డింగ్ టు ద గ్రెకో హిస్టరీ. గ్రెకో రోమన్. గ్రెకో రోమన్ అంటేనే గ్రీక్ ఓకే. ఫిలాసఫీ అండ్ రోమన్. అవును 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 అవును. సో అలా వాళ్ళు ఉమ్, చేశారు. తర్వాత ఏమైందంటే ఓకే. వీళ్ళు మొత్తం గ్రీక్ మొత్తాన్ని కొలాప్స్ చేసేసి రోమన్ మొత్తం కాంకర్ చేసేసారు. సో ఓకే. అదే అదే. రోమన్ తర్వాత వచ్చింది అది. యా యా అంటే నేమన్నానంటే ఉమ్. రోమన్ అంటే ఇప్పుడు మీ సపోజ్ ఫస్ట్ ఏడి నుంచి ఫస్ట్ ఏడి 1 నుంచి సార్ ఏడి 30 అనేది దాకా. ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదు సార్. అది 30 తర్వాత లేటర్ గా ఎక్కడో వాళ్ళు వేరే వాళ్ళు. సార్ ఏడి ఫుల్ ఫామ్ ఏంటి సార్? నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం సార్, ఏడి గురించి తర్వాత మనం మాట్లాడదాం సార్. అందుకే మీరు ఏడి అనకండి అన్న అంటున్నా నేను. అన్న డొమినో అంటారు, అన్న డొమినో అంటారు. ఆ! మరి అది ఎప్పుడొచ్చింది సార్ అది? ఓ మిలియన్ సరే తర్వాత వచ్చింది అది. మిలీనియం తర్వాత సరే. వచ్చింది. ఇప్పుడు ఈ ఏడి ఏడి బీసీ అనేది రీసెంట్ గా రీసెంట్ గా సమ్ పార్లమెంట్ లో పాస్ అయింది. ఏమని? మనము ఏడి బీసీ బీసీ అనేది ఇట్స్ ఇండికేటింగ్ ఒక రిలీజియన్ కి ఉంది కాబట్టి, మనం రిలీజియన్ స్పెసిఫిక్ రిలీజియన్ కాదు కాబట్టి మన సెక్యులర్ కాబట్టి మన సెక్యులర్ లో బతుకుతున్నాం కాబట్టి మనము కామన్ ఎరా లేకపోతే దాని ఏమంటారు బిఫోర్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అని చెప్పుకుందాం అనేసి అని ఒక పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారనమాట. అది అందరికి ఆమోదయోగ్యం అయింది. మీరు కావాలంటే ఎన్సైక్లోపీడియా ఓపెన్ చేస్తే నాకు తెలుసు ఇప్పటికీ సార్ అది. ఉంటుంది. అదే అంటున్నా. అది పొలిటికల్ గా వచ్చింది. అది అంతేగాని జీసస్ బేస్ చేసుకొని రాలేదు సార్ అది. ఓకే. దాన్ని వదిలేస్తానులేండి అది. ఓకే. ఎనీవే మీరు అంటే ఇప్పుడు దీని ద్వారా నేనేమన్నానంటే ఏమన్నా జీసస్ హిస్టరీని ప్రూవ్ చేయాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు పర్లేదు. నేనేమన్నానంటే హ్మ్. ఫస్ట్ ఏడి 30 ఏడి అప్పుడు ఓకే. ఎవరు ఇజ్రాయిల్ అనే పరిసర ప్రాంతంలో, ఓకే, హ్మ్. జెరూసలేం కానీ ఆ చుట్టూ ఆ ఏరియాలో ఇజ్రాయిల్లో ఎవరు పరిపాలన చేశారు? మీకేమైనా ఐడియా ఉందా? రోమన్స్. ఉం? రోమన్స్. వాళ్ళ రాజుల పేర్లు మీకు తెలుసా? బైబిల్‌లో మెన్షన్ చేసి ఉన్నాయి కదా సార్. బైబిల్ కాదు, హిస్టరీలో. హిస్టరీలో నాకు పేర్లు గుర్తులేవు గానీ బట్ ఐ నో. దేర్ ఆర్ ఎందుకంటే సమ్ గన్స్. ఏయ్, హ్మ్. మనకు ఎలాగ మనము మనము యేసుక్రీస్తు ఉన్నారని మనం ఎలా చెప్పొచ్చు అంటే, హ్మ్. ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్న రాజులు, హ్మ్. ఓకే, ఆ రాజులు హ్మ్. యేసుక్రీస్తుతో సంబంధం ఉండవచ్చు. ఓకే, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ఉంటే, నేనేమన్నా అంటే ఎజంప్షన్ అనమాట. మీ ఎజంప్షన్కి వస్తాను. నాది డిక్లేర్ చేశాను, మీది ఎజంప్షన్ కాబట్టి, మీకు లేదంటున్నారు కాబట్టి. ఒకవేళ ఉంటే హ్మ్. వాళ్ళు రాసిన లెటర్స్ కానీ, హ్మ్. వాళ్ళ కమ్యూనికేషన్ లెటర్స్ కానీ, వాళ్ళ రాజులు వాళ్ళు వాళ్ళ కింగ్స్తో గవర్నర్తో మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, లేకపోతే కాంటెంపరీ ఆ ఏడి 1లో ఉన్న కాంటెంపరీ హిస్టారియన్స్ కానీ, ఏడి 30లో ఉన్న కాంటెంపరీ హిస్టారియన్స్ కానీ, వాళ్ళు బుక్స్ ఏమైనా మీరు రిఫర్ చేశారా? లేకపోతే మీకు ఏమైనా ఐడియా ఉందని అడుగుతున్నాను నేను. సార్ మనకు ఇప్పుడు మీరు సోషల్ చదివారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు 5th క్లాస్‌లో సోషల్ చదివారు. దాంట్లో బేస్ చేసుకొని ఉంది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే అంటే జస్ట్ చిన్న ఇది ఇచ్చానమాట అంతే. అంటే 5th లో వాళ్ళు చెప్పాలని చెప్తున్నాను అంతే. హ్మ్. సో, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆహ్, చెప్పండి. ఆహ్, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఒక ఉమ్, స్పైడర్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఉమ్, అతను ఏం చేశారంటే అతను జనాల్ని కాపాడుకుంటూ ఉండేవాడు. సో, ఆయనే దేవుడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకే ఓకే దానికి నేను బుక్ గూడా నేను రెఫర్ చేస్తాను. అండ్ అలాగే 'హ్యారీ ఓకే పాటర్' అనే ఒక వ్యక్తి 'హ్యారీ పాటర్‌కి' సంబంధించిన వాళ్ళ దాని గురించి గూడా ఒకరున్నారని జెప్పేసి నేను చెప్తాను నేను. అండ్ దానికి ఓకే సంబంధించిన ఆ స్టేషన్‌ని అడ్రెస్ గూడా నేను మీకు చెప్తాను నేను. సో, ఓకే అది ఉంది. లిటరల్‌గా ఉంది. సో, మీరు దాన్ని నమ్ముతారా? ఇప్పుడు న్యూయార్క్‌లో స్పైడర్ మ్యాన్ పుట్టాడు. అతనికి ఒక ఉమ్, శక్తులున్నాయి. అతను ఇలాగ ఉమ్, జనాల్ని కాపాడేవాడు అని జెప్పేసి నేను చెప్పాను. ఉమ్, అది బుక్‌లు గూడా ఉన్నాయి. మీరు దాన్ని నమ్ముతారా? ఓకే.
మీరు నమ్ముతారా దాన్ని? నా బుక్‌లో ఉన్నాయి సార్. నేను మీకు కావాలంటే పంపిస్తాను. ఆ బుక్ ఉంది. అవునండి. స్పైడర్ మ్యాన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎపిక్ అయిన తర్వాత మనకు తప్పేంటి దాంట్లో? ఎపిక్ నేను నన్ను అదే నమ్ముతారు కదా! అంటున్నాను సార్. జీసస్ ఆల్సో ఎపిక్ ఒక మిత్ సి అని చెప్పేసి నేను అంటున్నాను నేను. ఇది ఎపిక్ సో మీరేం హలో చేయాలంటే సార్. లేడు అని చెప్పేసి ఒకటి నాకు మీరు ప్రూవ్ చేయాలి. అండ్ జీసస్ ఉన్నాడని చెప్పేసి మీరు నాకు ప్రూవ్ చేయాలి. నేను లేదని ఎట్లా ప్రూవ్ చేస్తాను చెప్పండి సార్? కదా! ఇదే క్వెషన్ మీరు నన్ను అడిగారు సార్ ఇందాక. ఏమన్నారు? మీరు లేదంటే లేదన్న దానికి మీకు సోర్స్ ఏంటి? మీరు దాన్ని చెప్పండి అని చెప్పేసి మీరు అడిగారు. దాని గురించి అలాగే నేను అదే అడుగుతా అన్నా ఆహా! నేను. లేదనడానికి మీరు నాకు చెప్పాలి లేదని చెప్పి. నేను ఉన్నానని నేను చెప్తాను నేను. ఫస్ట్ మీరు ప్రూవ్ చేసినాక నేను సార్ ఇప్పుడు చెప్తాను స్పైడర్ మ్యాన్ ఉన్నాడా లేడా సార్? సార్ స్పైడర్ మ్యాన్‌కి దీనికి మరి ఏంటి సార్ మరి మీరు? అది కాదు సార్. మరి వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్. మనం ఇంకా స్పైడర్ మ్యాన్‌లు దట్ ఈస్ నాట్ అన్ అనాలజీ. ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్ నేను అదే మనం వాడడం చెప్తున్నాను సార్. లేదు. ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్ నేను అదే చెప్తా ఉన్నాను. వి ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే సార్. మనం అండ్ అనాలజీ నేనేమన్ అది వాడడానికి అసలు బేసిక్ అండ్ నేనేమన్నానంటే ఓకే. ఒకటి సార్. మీరు నాకు అర్థమైంది. మీరు నా లైవ్‌లో ఉన్న దాన్ని ఇది లేడు అనే దాన్ని చెప్పేసుకొని మీరు చెప్తా ఉన్నారు. నాకు అర్థమైంది. బట్ అదే లైవ్‌లోనే నేను ఇంకో మాట కూడా అన్నాను సార్. ఏం ఏమన్నారు? చెప్తారంటే కొంతమంది దేర్ మైట్ బి జీసస్ అనే ఒక వ్యక్తి ఉండొచ్చు. బట్ ఆయనకి ఈ బైబిల్‌లో ఉన్న జీసస్‌కి సంబంధం లేదని కూడా నేను చెప్పాను. ఆ మాట కూడా నేనేమన్నాను చెప్పాను సార్? సార్. ఆ మాట కూడా నేను చెప్పాను సార్ నేనేమంటానంటే మీరు అది అలా కాదు, అలా కాదు. విన్నారో ఓకే. లేదో మరి? అలా కాదు. హ్మ్. నేననేది బైబిల్ జీసస్ ఉన్నాడా లేదా అని నేను మాట్లాడుతున్నాను అంతే. నేను అదే అంటున్నాను. బైబిల్ బైబిల్ జీసస్ జీసస్ ఉన్నాడా లేడు లేదా? సార్. బైబిల్ జీసస్ లేడు. నేను అదే చెప్తున్నాను. బైబిల్ జీసస్ లేడు. అంటే మీ ప్రకారంగా లేడా? లేకపోతే మీకు కనిపించలేదా? హిస్టరీ ప్రకారంగా కూడా లేడు. బైబిల్ జీసస్ లేడు. మీరు ఇప్పుడు సార్ నా పేరు రమేష్ సార్. నా పేరు మీద చాలా మంది ఉంటారు సార్ రమేష్ అనే వాళ్ళు. సో నేననేది వాళ్ళు రమేష్ గారు ఏదో మీరు ఇద్దరు అలా ఒకరి కాదు సార్. గురించి మాట్లాడేసి ఇప్పుడు సార్ రమేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఆయన పెద్ద డైరెక్టర్ అలా అనుకుంటా బాలీవుడ్‌లో. ఆ! ఆయన రమేష్ ఏంటో అని చెప్పేసి ఆయన గురించి రాసింది దాన్ని తీసుకొని వచ్చేసి నేను నాకు అప్లై చేసేసుకుంటే అది ఎలా ఉంటది సార్ అది? నేనే రమేష్ గారు రమేష్ నాకు అని చెప్పుకుంటే చిన్న ఎలా డౌట్. ఉంటది? రమేష్ గారు హ్మ్. చిన్న డౌట్. మీరు దేవుడు యేసుక్రీస్తు అనే వ్యక్తి హిస్టరీలో ఉన్నాడని సార్ ఒక గ్రంథం సార్ అంటే ఎడ్యుకేషన్‌లో గాని, హిస్టరీలో గాని ఎవ్వరు కూడా దేవుళ్ళ గురించి చెప్పరు సార్. మీరు నేను డిగ్రీ చదవండి, ఎంఏ చేయండి, బీటెక్ చేయండి, సాఫ్ట్‌వేర్ చేయండి, ఎనీథింగ్ దేంట్లో కూడా దేవుడి గురించి ఒక సబ్జెక్ట్ అనేది ఉండదు సార్ అది. గాడ్ ఈస్ ద సబ్జెక్ట్ ఉండదు పర్సనల్ థింగ్ సార్. సార్ అది. గాడ్ ఈస్ ద పర్సనల్ థింగ్ సార్ అది. నేను ఉండదు సార్. నేనేమన్నానంటే హ్మ్. నేను ఉండదు మౌర్య ఎంపరర్ ఉంది అనడానికి మౌర్య ఎంపరర్‌లో వాళ్ళకి ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి హిస్టరీలో వాళ్ళు చెప్పగలుగుతున్నారు అనడానికి హిస్టరీలో కొన్ని ఉంటాయన్నమాట బేసిస్. సార్ హిస్టరీలో వితౌట్ ఎవిడెన్స్ కూడా చాలా ఉన్నాయి సార్. యాక్చువల్లీ మీకు ఒక థియరీ కూడా ఉంది. మీరు అసలు మూన్ దగ్గరికి వెళ్ళలేదు. అతను ఎవరు ఫస్ట్ మూన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆయన పేరు నీల్ ఆర్మ్‌స్ట్రాంగా? నీలనా? నీల్ ఆ! ఆర్ ఆ! నీల్ నీల్ ఆ! ఏదో ఏంటిది పేరుంటుంది. ఆ! కాదు నీల్ కాదు ఆర్మ్‌స్ట్రాంగో ఏదో పేరుంటుంది. కాదు కాదు అతను అది ఇది వెళ్ళలేదు. అది ఫేక్ అని చెప్పేసి కూడా రాసినట్టు ఆర్మ్స్ట్రాంగ్ సార్ విత్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎవిడెన్స్ సహా ఉన్నాయి సార్. మరి మీరు అంటే నేనేమంటానంటే నేను కాంట్రడిక్షన్ ఉంటాయి సార్. హిస్టరీలో కూడా కాంట్రడిక్షన్స్ ఒకదానికి అంటే అది కాదు. ఉందని అంటే ఉంటుంది. అలా కాదు సార్. లేదనే దానికి కూడా ఉంటుంది. బట్ మనం రమేష్ గారు స్పష్టత ఎవిడెన్స్ మనం ఏం అంటే చేయాలంటే ఒక రమేష్ గారు ప్రూఫ్‌తో సహా చెప్పండి. అలా కాదు. నేనేమంటానంటే మన ఆంధ్రులు రోమన్ వాళ్ళతో మన ఆంధ్ర హిస్టరీ మనం కానీ చదివితే హ్మ్. మన ఆంధ్రప్రదేశ్లో రోమన్ వాళ్ళతో వర్తకాలు జరిగిందట. ఇప్పుడు హ్మ్. క్రీస్తు పూర్వం ఎప్పుడంటే క్రీస్తు శకం 300 ఆ టైంలో కాకతీయ పరిపాలన కాకతీయ కాదు సార్ ఐ నో దట్ సార్. కాకతీయ కాదు. రూల్డ్ 2000 ఇయర్స్ సార్. ఐ నో దట్. 2000 ఇయర్స్ వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించారని చెప్పేసి ఎక్కడో రోమన్స్ రాయబడింది. వాళ్ళది. హ్మ్. ఒకటే చెప్పండి మనకు వాళ్ళు వర్తకాలు జరిగినాయి అనేసి హ్మ్. మన ఆంధ్ర హిస్టరీలో ఎందుకు ఉందని అంటే హ్మ్. మన ఆంధ్ర హిస్టరీలో ఎందుకు ఉందని అంటే రోమన్స్ తాలూకా వాళ్ళ కాయిన్స్ దొరికాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. రోమన్ తాలూకా పార్ట్స్ వాళ్ళు తయారు చేసిన కొండలు దొరికినాయి. హ్మ్. సో దాన్ని బట్టి మనం ఎలా మనం దాన్ని
మనం ఎలా చెప్పగలుగుతున్నామని అంటే మనం దాన్ని ఎలా ఎలా బలపరుస్తున్నామని అంటే సపోర్ట్ చేస్తున్నామని అంటే వాళ్ళు ఉన్నారనడానికి అనడానికి ఆధారం ఏంటంటే న్యూమిస్మేటిక్ అంటారు అనమాట. అంటే నేను నాణాల అదే ద్వారా మనము అంటున్నాను సార్. ఇప్పుడు ఆ, మనకు కూడా ఇప్పుడు సార్ మనకి మొఘలియర్లు ఏలారు. అండ్ వీళ్ళు ఏంటి గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది. ఇలా కొన్ని మనకు ఎవిడెన్స్ ఉన్నాయి. ఏంటి వాళ్ళు పరిపాలించినట్టు మనకు కొన్ని వాళ్ళ కట్టడాలు గాని, అవి గాని, తాజ్ మహల్ గాని, ముంతాజ్ గురించి, షాజహాన్ గురించి చెప్పాలంటే ఒక తాజ్ మహల్ చూసుకుంటాము. అండ్ అలెగ్జాండర్ గురించి చెప్పాలంటే గ్రీకు రోమన్ నుంచి దాని గురించి చూపించుకుంటాము. అండ్ ఈజిప్షియన్ గురించి చెప్పాలనుకుంటే మనం పిరమిడ్ చూపిస్తాము. సో, నేను అలాగే జీసస్ ఉమ్, గురించి మనం ఏది చూపిస్తున్నాము అని చెప్పేసి నేను అంటున్నా నేను. మనం ఎక్కడికో అదే ఎళ్ళిపోయాము అక్కడి నుంచి. నేనేమంటున్నా అంటే నేను ఫుల్ ఏమంటున్నా అంటే అలాగే సార్, మనం నేనేమన్నానంటే ఏం చూపించాలి?